శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి మనకి దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు. కాళూహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాళూహి బలవాన్ కర్త, కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. అది ఎవ్వరి కొరకు ఆగదు. ఆ కాలము ప్రవాహము కింద నడిచి వెళ్ళిపోతుంది. కాలప్రవాహమునకు వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. ఒకసారి కాలము కానీ వెళ్ళిపోయిందా, ఇక వెళ్ళిపోయినటువంటి కాలము మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చుట అన్నమాట ఉండదు. అందుకే ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయముల యందు పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తూ ఉంటాడు. ఆ కాలమునందే మనం చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఇవాళ మన జీవుడికి జ్ఞాపకం ఉండకపోవచ్చు చేసినటువంటి పాపమేమి చేసిన పుణ్యమేమి అన్నది. కానీ గత జన్మలలో జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవి ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పాపం పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి, పుణ్యం పోవాలి అంటే సుఖం అనుభవించాలి. పాపము పుణ్యము రెండూ కూడా పూర్తిగా లేకుండా పోయిన తరువాత పరమభక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము వలన జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని మనిషి చేరుకుంటాడు. కాబట్టి గత జన్మలలో ఏవో పాపములు చేసిన ఉంటాయి. ఆ పాపములు పోవాలంటే ఏదో దుఃఖం అనుభవించాలి. గత జన్మలో నేను ఎప్పుడూ ఎవరికీ ఏదీ పెట్టింది లేదనుకోండి, ఈ జన్మలో నేను కూడా ఎప్పుడూ చెయ్యి చాపవలసి ఉంటుంది తప్ప నేను ఒకరికి పెట్టగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉండను. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి పాపములే దుఃఖముగా వస్తూ ఉంటాయి. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములే ఈ జన్మలో కూడా సుఖమునకు కారణములవుతాయి. చూడండి, కొంతమంది అనేక కారణాలకి దుఃఖపడుతుంటారు. కొంతమందికి ఒక స్వగృహం కట్టుకోవాలని కోరిక, ఇల్లు ఉండదు. ఒకరికి పెళ్లి చేసుకోవాలని కోరిక. ఆ కోరికలు ధర్మవిరుద్ధమైనవి కావు. ధార్మికమైనటువంటి కోరికలు ఉండి తీరాలి. ధర్మవిరుద్ధమైన కోరికలు ఉండకూడదు, అంతులేని కోరికలు ఉండకూడదు. ఎందుకంటే మనుష్య జీవితంలో ఎప్పుడో అప్పుడు అన్నిటికీ అతీతంగా సుఖదుఖాతీత స్థితిని పొందాలి. కాబట్టి ఎప్పుడూ కోరికలతో ఉండడం తప్పేమో కానీ అసలు కోరిక లేకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఏదో కోరిక ఉంటుంది, అది ధార్మికమైన కోరిక అయినప్పుడు అలా ఉండకూడదు అన్నమాట అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, అదేమిటండి మీకు అలాంటి కోరిక అనకూడదు. గృహస్థాశ్రమ స్వీకారం చేయకపోతే అతను దేవరుణం, పితృరుణం, ఋషి రుణం ఎలా తీర్చుకుంటాడు? కాబట్టి పెళ్ళవ్వాలని కోరిక ఉంది, అది ధార్మికమైన కోరిక. సంతానాన్ని పొందాలి అని కోరికుంది, ధార్మికమైన కోరిక. నేను యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరికుంది, ధార్మికమైన కోరిక. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళీ వెంపర్లాట, ఇక నాకు దేనితో సంగము లేకుండా సుఖదుఖములకు సాక్షిగా నేను నిలబడగలిగినటువంటి వైరాగ్య సుఖమును పొందాలి. కాబట్టి ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక తీరకపోవడం చేత కలిగినటువంటి బాధ ఏది ఉంటుందో ఆ బాధ మనసు చేత అనుభవింపబడుతుంది. మీరు ఆ విషయాన్ని కొంచెం పరాకుగా గమనించాలి. అన్ని బాధలు శరీరము చేత మాత్రమే పొందబడవు. ఏదో ఒక ధార్మికమైన కోరిక తీరలేదనుకోండి,
నాకు సంతానం కలగాలి అని ఒక వ్యక్తి కోరుకున్నాడు. ఆయనకి సంతానం కలగలేదు. ఇప్పుడు ఆయనకి బయట దెబ్బలేం ఉండవు, ఏదో రక్తం కారుతోందని చెప్పడానికి ఏం ఉండదు, కానీ ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. మనసు బాధపడుతూ ఉంటుంది, అయ్యో నాకు ఒక ధార్మికమైన కోరిక తీరలేదు, నేను సంతానాన్ని పొందలేకపోయాను. ఇప్పుడు కొన్ని కోరికలు మనసు మీద ప్రభావం చూపించి మనసులో దుఃఖం పొందేటట్టుగా చేస్తాయి. కొన్ని ఉన్నవి జారిపోయి దుఃఖాన్ని ఇస్తాయి. ఏదో ఒకడికి చాలా ఐశ్వర్యం ఉంది, అనేక నగలు పెట్టుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు రాత్రి దొంగలు పడి నగలన్నీ ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఉన్నది జారిపోయింది, బాధేనా కాదా? కోరుకున్నది రాలేదు, బాధే. ఒక్కొక్కసారి శరీరానికి అనారోగ్యం వస్తుంది. పూర్వం ఎంత ఆరోగ్యంతో ఎంత సుఖంగా తిరిగేవాడో ఇప్పుడు అంత బాధ పొందుతుంటాడు. అనారోగ్యం అంటే పెద్ద ఏదో విశేషంగానే ఉండాలని భావించక్కర్లేదు. తినాలని ఆకలి వెయ్యకపోవడం, తింటే జీర్ణం అవ్వకపోవడం, పడుకుంటే నిద్ర పట్టకపోవడం, ఇవి చాలు శరీరం బాధపడిపోవడానికి. ఈ మూడిటి చేత శరీరం విశేషమైనటువంటి ఖేదాన్ని పొందుతుంది. ఇవన్నీ బాధలే. ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి అని అడిగారు. ఇవన్నీ రావడానికి కారణం మనం మనుష్యులం కనుక. మిగిలినటువంటి ప్రాణులకు ఈ ఇబ్బంది ఉండదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు కేవలం పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు. మనుష్యుడు కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించడం కాదు, పాపపుణ్యములు రెండిటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. అందుకే కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని దుఃఖాలు ఉంటాయి. సుఖాలు అనుభవించాలి, దుఃఖాలు అనుభవించాలి. కేవలం సుఖములు అనుభవించడము ఉండదు, కేవలం దుఃఖం అనుభవించడము ఉండదు. ఏదో ఒక సుఖం ఉంటుంది, ఒక దుఃఖం ఉంటుంది, రెండిటినీ కలిపి అనుభవిస్తూ ఉంటాడు. ఇందులో వచ్చేటటువంటి సమస్య ఏమిటంటే ఎవరూ కూడా దుఃఖం ఉండాలని కోరుకోరు. నేను దుఃఖంగా ఉందాం అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. కానీ దుఃఖం లేకుండా ఉండగలడా? ఉండలేడు. మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా? ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, ఎవడు జ్ఞాపకం పెట్టుకుని దీనికి ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే చేసిన తప్పుని కూడా క్షమించాలి. నేనెప్పుడో గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇస్తున్నవాడెవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పుని క్షమించాడనుకోండి, క్షమిస్తే ఇక నాకు దుఃఖం ఉండదు. కాబట్టి లేనిది పొందాలన్నా, ఉన్నది నిలబడాలన్నా, దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా, అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే, వాడే పరమేశ్వరుడు. లేనిది పొందాలన్నా, ఉన్నది నిలబడాలన్నా, దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా, అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే, వాడే పరమేశ్వరుడు. అందుకే భయకృత్ భయనాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో. భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించేవాడెవరు అంటే పరమేశ్వరుడే, భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు. గత జన్మలలో చేసినటువంటి పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు, అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు. రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే. దుఃఖం ఇవ్వడానికి ఒకడు, సుఖం ఇవ్వడానికి ఒకడు ఉండరు. దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే, సుఖమిచ్చినా పరమేశ్వరుడే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినప్పుడు మనకి ఋషులు, దార్శనికులు, వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు. ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడా కనపడదు. ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. తీసుకుని ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 6 నెలలుగా విభాగం చేశారు. ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉప అంటే దగ్గరగా, భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని పిలుస్తారు. దక్షిణాయనము, ఉత్తరాయణము. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణమంతా దేవతలకి పగలు.
దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది. అందుకని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనంగా విడిపోతుంది. మళ్ళీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం 12 నెలలుగా విడుతుంది. మళ్ళీ నెల ఒక ప్రమాణం. మళ్ళీ ఆ నెల శుక్లపక్షం కృష్ణపక్షంగా విడిపోతుంది. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక రోజు ఒక తిథితో ఉంటుంది. మళ్ళీ ఆ రోజు రాత్రి పగలు అని 2గా విభాగం చెందుతుంది. మళ్ళీ ఈ రాత్రి పగలులో పగటిపూట, రాత్రిపూట నిద్రైపోతాం కాబట్టి పగటిపూట చేసేటటువంటి ఉపాసన తెల్లవారుజాము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, ప్రదోష వేళ వరకు. ఇక చీకటి పడిపోయిన తరువాత భోగకాలం కాబట్టి చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. ఎక్కడో విశేషమైనటువంటి ఉపాసనలు ఉంటాయి. శివోపాసన యందు అర్ధరాత్రి కూడా అభిషేకం ఉంది. అలాగే నరసింహస్వామి వారి యొక్క ఉపాసన యందు అర్ధరాత్రి కూడా ఆయన్ని పూజ చేసేటటువంటి విశేషం ఉంది తప్ప సామాన్యంగా ఇక చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. కాబట్టి మళ్ళీ రోజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అని ఉపాసన విడిపోతుంది. ఇందులో దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. ఇది భగవంతుడు మనసుని చూస్తూ ఉండేటటువంటి కాలం. అందుకే దక్షిణాయనం ప్రారంభమైంది అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయన స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన గమనించడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బయట చూపు చూడడు. వీడు ఎన్ని పువ్వులు తెచ్చాడు, వీడు ఎన్ని తులసి దళాలు తెచ్చాడు, వీడు ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నాడు, వాటితో ఆయనకి సంబంధం ఉండదు. వీడి మనసు ఎలా ఉన్నది అన్నది ఆయన చూస్తూ ఉంటాడు. మనసు భక్తితో ఉన్నదా, లోపల ఉన్న మనసుని చూడడానికి లోపలి నేత్రాన్ని తెరుస్తాడు. అందుకే బయట నేత్రాలు మూసుకుంటాడు. అందుకే ఆ నిద్ర తామసిక నిద్ర కాదు. మనందరం నిద్రపోయినట్టుగా అలిసిపోయి నిద్రపోడు. ఆయనకు అలసట ఉండదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు. దక్షిణాయనం ప్రారంభమైంది అంటే తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి నాడు విష్ణువు శయనంలోకి వెడతారు, నిద్రలోకి. అంటే ఆయన తామసికంగా నిద్రపోతారని కాదు దాని అర్థం. ఈ పైకందులు మూసుకుని మనోనేత్రం తెరుస్తారు. తెరిచి ఎవడి మనసు ఎంత భక్తితో ఉంది అన్నదాన్ని చూస్తూ ఉంటారు. అందుకే దక్షిణాయనంలో మనసు ఎంత భక్తితో ఉందో, మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దక్షిణాయనం చాలా చాలా గొప్ప కాలం. చాలామంది తెలియక ఒక మాట చటుక్కుని అంటూ ఉంటారు, దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు. కానీ అది పొరపాటు మాట. దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం. ఎందుచేతనో తెలుసా? అసలు ఉపాసనకి సంబంధించి మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా, అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి. వినాయక చవితి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఆషాదశమి, కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం, కృష్ణాష్టమి, అలాగే భాద్రపదం దాటితే ఆశ్వీజ మాసం వస్తే దేవీ నవరాత్రులు, కార్తీక మాసం వస్తే సరి చెప్పనక్కర్లేదు, మార్గశీర్షము, పుష్యము. పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా. కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి తిథులు వస్తాయి. అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం. ఆ కాలమునందు చేసినటువంటి ఉపాసన వలన భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమయ్యేటటువంటి కాలం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భోజనం చేయడానికి ఒక కాలం ఉంటుంది, అపరాహ్నము అని. మధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాం. మధ్యాహ్నం చేసినటువంటి భోజనం మరునాటి వరకు శక్తినిస్తుంది. అలాగే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది, మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది, భగవన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం. దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది,
మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది, భగవన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఒక పిల్లవాడు ఒక పరీక్షకి వెళ్ళి ఎలా అయినా అందులో ఉత్తీర్ణుడు కావాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకు అతను జవాబులు రాయాలి. అతను రోజు ఏం చేస్తాడంటే గడియారం పెట్టుకుని 60 నిమిషాలలో నేను 200 ప్రశ్నలకి జవాబులు రాయడం అలవాటు కావాలి, మాదిరి ప్రశ్నాపత్రాలు తీసుకుని జవాబులు రాయడం మొదలు పెడతాడు. మొట్టమొదట 60 నిమిషాల్లో 50 ప్రశ్నలే రాస్తాడు. కానీ రోజు సాధన చెయ్యగా 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 ఇక వారం రోజుల్లో పరీక్ష ఉంది అనేటప్పటికీ 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తయిపోతాయి. ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు అతను ఎంత గొప్ప ప్రశ్నపత్రం తెచ్చి అక్కడ పెట్టండి, గంట తనకు అక్కర్లేదు, 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేస్తాడు. అతను ఇంట్లో 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేయడం చేత అతనికి ఒక గొప్ప కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? అతను పరీక్షకు వెళ్ళినప్పుడు 50 నిమిషాల్లో 200 ప్రశ్నలకి సక్రమమైన జవాబులు వ్రాస్తే మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? పరీక్షలో వ్రాస్తేనే. తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళి అతను పరీక్ష వ్రాయడం మొదలుపెట్టారు. అతనికి ప్రశ్నపత్రం ఇచ్చారు. ప్రశ్నాపత్రం విప్పి వ్రాయడం మొదలుపెట్టాడు. అతనికి చాలా ఇష్టమైన పాటలు ఎక్కడో దూరం నుంచి వినపడుతున్నాయి. అతని దృష్టి అటువైపుకి వెళ్ళిపోయింది. ఆ వినపడుతున్నటువంటి పాటల మీద దృష్టి పెట్టాడు. ఆ వేగం తగ్గిపోయింది. 60 నిమిషాలు అయిపోయింది. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలు 50 నిమిషాల్లోనే చేయడం అలవాటు పడ్డవాడు 100 ప్రశ్నలు కూడా వ్రాయలేకపోయాడు. అయ్యా నేను ప్రతిరోజు ఇంటి దగ్గర చేస్తానండి, 200 ప్రశ్నలు 50 నిమిషాల్లో పూర్తి చేస్తాను అన్నా కూడా అతనికి ఏదైనా విశ్వవిద్యాలయంలో స్థానం ఇస్తారా చదువుకోవడానికి? ఇవ్వరు. కానీ ఆ రోజున పరీక్షలో ఎవడు నిలబడ్డాడో వాడు మాత్రమే సరి అయినటువంటి స్థానాన్ని పొందుతాడు. అలాగే దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు. దక్షిణాయనం విద్యార్థికి పరీక్షాకాలం ఎటువంటిదో మనుష్య ప్రాణికి అంతటి ఉపాసన కాలం. ఈ కాలమునందు ఏది చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అందుకే వ్రతములన్నీ కూడా ఈ కాలములోనే జరుగుతాయి. మీరు చూడండి, విఘ్నేశ్వర వ్రతకల్పము భాద్రపద మాసంలో చేస్తాం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతకల్పము, మంగళగౌరీ వ్రతకల్పము, ఆషాదశమి అభిషేక కల్పము, ఇలా ఏదో శారదానవరాత్రులు వస్తాయి. శారదానవరాత్రుల యొక్క ఉపాసన అన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఇందులో వ్రతము అని ఒక మాట ఉంటుంది. ఈ వ్రతము ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్రతమును చేసేటప్పుడు దాన్ని ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది చెప్పడానికి అధికారులు ఇద్దరే ఉంటారు. ఒకటి సాక్షాత్ భగవానుడే చెప్తాడు, కొన్ని వ్రతాలు ఇలా చెయ్యాలి అని భగవంతుడే చెప్తాడు. రెండవది ఋషి చెప్తాడు. ఒక్కొక్క చోట ఋషి ప్రోక్తమవుతాయి, ఫలానా ఋషి చెప్పారు అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఎలా చెప్పబడినదో అలాగే చెయ్యాలి అని. అంతే తప్ప ఋషి ఒకలా చెప్పి ఈశ్వరుడు ఒకలా చెప్తే మనం ఒకలా దాన్ని చేశామనుకోండి, కల్పాన్ని ఉల్లంఘించామంటారు. కల్పోల్లంఘనం జరిగింది కాబట్టి ఆ వ్రతము చేసినా చెయ్యనట్టే లెక్కలోకి తీసుకుంటారు. అందుకే కల్పము ప్రధానమై ఉంటుంది. కల్పము మనం చెప్పినట్టు కాదు, భగవంతుడు చెప్పినట్టు, ఋషి చెప్పినట్టు మనం చెయ్యవలసి ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటి మాసములలో చాలా గొప్ప మాసం. ఎందుచేత అంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో, ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు, ఇలా కడగంటి చూపు చూస్తే చాలు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి
భోగోపోద్ఘాతకైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు. అపాంగై, అమ్మవారు ఇలా చూస్తుందిట, కడగంటి చూపు అంతే. ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు. అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి. యశస్విని లలిత కవనివ్వండి, పార్వతి కవనివ్వండి, లక్ష్మి కవనివ్వండి, సరస్వతి కవనివ్వండి, ఆ పేరు ఉంటుంది తప్పకుండా. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది అని. కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం. అందుకే భూపసభాంతరాళవన పుష్కళవాక్యతురత్వమాజి బాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది. అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధములా యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.